హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ జంతికలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ పుల్లగా ఉంటాయి. జంతికలకి కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ మినపగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీనికి రంగు మారాల్సిన అవసరం ఉండదండి, ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇవి ఇలా కొద్దిగా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారేక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, చాలా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇది జల్లించుకోవాలి. 2 సార్లు జల్లించుకోవాలండి. ఒకసారి ఇప్పుడు ఇంకొకసారి బియ్యపిండితో జల్లించుకుంటే సరిపోతుంది. పిండి మిల్లులో పట్టించుకోవాలి అనుకున్నప్పుడు కేజీ బియ్యానికి 200 గ్రాముల మినపగుళ్ళు అయితే సరిపోతాయండి. అప్పుడు కూడా మినపగుళ్ళని వేయించే వేసుకోవాలి. పిండి మిల్లులో ఆడించినా సరే పిండిని మళ్ళొకసారి జల్లించుకోవాలి. జంతికలకి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. మినప్పిండి అంతా ఇలా జల్లించుకున్నాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పొడి బియ్యపిండి వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యపిండికి ఒక అర గ్లాస్ మినప్పిండి వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంకొంచెం మినప్పిండి మిగిలిందండి, ఎంత పడుతుందో తెలియదు కదా, అందుకే ఒక అర గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసి వేయించుకున్నాము. ఇది కూడా ఇలా బాగా జల్లించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నూనె వేడి చేసుకోవాలి. బియ్యపిండి మినప్పిండి కలిపి 2.5 గ్లాసులు కదండి, 2.5 గ్లాసుల పిండికి ఒక పావు గ్లాస్ నూనె అయితే సరిపోతుంది. నూనె బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, అర స్పూన్ వాము వేసుకోవాలి. వాము వద్దు అనుకుంటే నువ్వులైనా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరిగించిన నూనె వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల గుల్లగా వస్తాయండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక పిండి అంతట్లో ఒకేసారి నీళ్లు కలుపుకోకూడదండి. ఒక 2 వాయిలకి సరిపడిన పిండిలో నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది. మిగతా పిండిని అలా నొక్కి ఉంచుకోవాలి. ఒకేసారి నీళ్లు కలుపుకుంటే పిండి నానిపోయి జంతికలు నూనె లాగేస్తాయి. అదే కొద్దిగా పిండి అనుకోండి, ఒకేసారి కలిపేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండాలి, చేతికి అంటుకునే విధంగా. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. కొంచెం నీళ్లు కూడా పక్కన పెట్టుకోవాలండి. జంతికలు గొట్టంలో పిండి పెట్టుకునేటప్పుడు చేయి తడి చేసి పెట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. జంతికలు గొట్టానికి కూడా నూనె రాసుకొని ఈ విధంగా పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకున్నాక ఒకసారి నొక్కు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు జంతికలు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. జంతికలు చుట్టుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటె మీద చుట్టుకుంటే బాగా వస్తాయండి. ఈ విధంగా చుట్టుకోవాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే జంతిక చుట్టేటప్పుడు జంతికలు గొట్టాన్ని ఒకవైపుకి క్రాస్గా పెట్టి చుట్టుకుంటే బాగా వస్తాయి. వేసిన వెంటనే కదపకూడదండి, మెత్తగా ఉండి విడిపోతాయి. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇది ఇలా వేగింది కదండి, వేగినట్టుగా తీసేసుకోవాలి. అలా ఉంచితే నూనె లాగేస్తాయి. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని జంతికలు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు జంతికలు గొట్టంలో ఉన్న పిండిని తీసేసుకొని ఆ పిండి ఈ పిండి కలిపి మళ్ళీ గొట్టంలో పెట్టుకోవాలి. చేయి తడి చేసి పెట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే జంతికలు ఇలా గరిటతో వేయడం వల్ల కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. నూనె కూడా మూకుడికి సగానికి తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉండకూడదు. గరిటతో వేస్తున్నాం కదా, వేసేటప్పుడు నూనె పక్కకు పడుతుంది. ఇలా అయితే కనుక మీకు స్టవ్ కూడా పాడవదు.
అవి వేగే లోపల పిండి ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఇవి కూడా ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, జంతికలు తయారైపోయినాయి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి, నూనె కూడా లాగవు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.